ఏలూరు నగరంలోని ది ఏలూరు క్లబ్ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు క్రమబద్ధంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి చింతమనేని వెంకట కృష్ణయ్య, గుత్తా బాలచంద్ర కళాధర్ మధ్య పోటీ నెలకొంది. కార్యదర్శి పదవికి చలసాని వెంకట సత్యనారాయణ, కొమ్మ మురళీకృష్ణ, మాగంటి హేమసుందర్రావు, మొటపత్తి నాగేంద్ర చౌదరి పోటీ పడ్డారు. అదేవిధంగా కమిటీ సభ్యులుగా మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పోలింగ్ కేంద్రం వద్ద క్రమశిక్షణతో ఓటింగ్ జరిగింది. సభ్యులు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఓటు వేసేందుకు నిర్వాహకులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగిందని క్లబ్ సభ్యులు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనుండగా ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఫలితాలపై క్లబ్ సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. చాలా ఫ్రెండ్లీగా ఎలక్షన్ జరుపుకున్నాము. చాలా సామరస్యంగా జరిగింది. అందరూ కోఆపరేట్ చేశారు. గెలుపోవటంలో కొద్దిగా చిన్న చిన్న తేడాతో గెలుపోవటంలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇదంతా క్లబ్ సభ్యులందరూ సమానమే అనే ఉద్దేశం. ప్యానల్ సభ్యులంతా గెలిచారు. సంతోషం. థ్యాంక్ యూ. కమిటీ మెంబర్లు, సెక్రటరీలు, 2 సెక్రటరీలు, ప్రెసిడెంట్, ప్యానల్ మెంబర్లు అంతా గెలిచారు. జరిగింది. ఎటువంటి గొడవలు లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా, గొడవ లేకుండా ఇక ముందు కూడా అలాగే అంత ఫ్రెండ్లీగానే చేసుకుంటాం. అవసరం కోసం ఎలక్షన్ చేసుకున్నాం కానీ అందరూ కలిసి ఉంటాము. ఇది ఎలక్షన్ లో ఎవరు గెలవలే, అందరం గెలిచి ఓడిపోలేదు. అందరూ ఒకటే సమిష్టిగా ఈ క్లబ్ నడుపుకుంటాం. ముందుకు ఓడలేదు, అందరం గెలిచాము. ఈరోజు క్లబ్లో 2026 సంవత్సరం ది ఏలూరు క్లబ్ ఎన్నికల్లో సభ్యులు అందరూ గెలిచారు. ఎవరో వాడలేదు, అందరం కలిసి వెళ్తాం. స్నేహపూర్వక వాతావరణంలో చాలా చక్కగా జరిగింది. అదేలే 50, 30, 86, 95లో కూడా జరిగినట్టుందండి. 12 మందికి ఫస్ట్ ప్యానల్ జరిగింది. చాలా చక్కటి వాతావరణంలో ఏ గొడవ లేకోకుండా శాంతిగా చక్కగా స్నేహభావంగా అందరం చేసుకున్నాము. గెలిచిన ఓడిన అందరూ ఒకటే. క్లబ్లో అందరూ ఒకటే. అందరిని కలిసిమెలిసి అందరి సహకారంతో క్లబ్ దాల్పి ఏ రంగండి అందరూ కూర్చుని మామూలుగా క్లబ్ చక్కగా నడవదాగిందండి. అందరితో కలిసిమెలిసి క్లబ్ అభివృద్ధికి ఇప్పుడు మేమేంటంటేనండి, క్లబ్ అంటే ఇక్కడ అందరికీ కూడా ఫండ్స్ కూడా ప్రతి ఏడు ఇస్తుంటామండి. 2 ఎమ్మెల్యేలు ఫస్ట్ మాకు 2 ఎమ్మెల్యేలు సహకారం కావాలండి. వారిద్దరు సహకారం లేని మేము చేయలేమండి. తర్వాత ఏం చేస్తున్నామంటే వచ్చిన దాన్ని మేము 10-20% పైన కూడా మేము సేవా కార్యక్రమాలకు వాడుతున్నామండి. ఏది మన ఏది వచ్చినా సరే, ఫ్లడ్స్ వచ్చినా, అమరావతికి గానా, గుజరాత్ భూకంపం వచ్చినా ప్రతిదానికి మేము సేవలో ముందుంటామండి మేము. అలాగే మాకు టెన్నిస్ గ్రౌండ్ ఉంది, బిలియర్డ్స్ టేబుల్ ఉంది, జిమ్ ఉంది. చక్కగా రోజు వస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో పల్లెటూరులో అందరికీ వచ్చి ఇక్కడ కూర్చుని కాస్త పనులు చేసుకుని వెళ్తాం. క్యారమ్ బోర్డు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందరం స్నేహపూర్వక వాతావరణం, ఊరినే సరదా పోటీ తప్పితే ఇదేమి యుద్ధం లేక ఏం జరగల. ఫ్రెండ్లీగా జరిగింది. అందరం గెలిచాం. అందరం గ్రూపులు లేవు ఇందులో. ఆ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అందరం ఒకటే. అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారికి కనపడతాం. వారిద్దరు సహకారం తీసుకుంటాం. వారి సహకారంతో మేము నడుపుతాం. థ్యాంక్ యూ.